హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. ఈరోజు మరొక టేస్టీ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ రెసిపీ కూడా. అదేనండి, బేబీ కార్న్తో అయితే నేను పకోడీ చేశాను. చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు అయితే లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇదైతే తీసుకోమని అడిగారు. సో ఎలా చేద్దామా అని చెప్పేసి ఇలా అయితే ట్రై చేశాను. ఫస్ట్ వీటిని ఒకసారి క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిలో చాలా రకాల విటమిన్స్, ప్రోటీన్స్ అయితే ఉన్నాయండి. ఎప్పుడైనా ఒకసారైనా మీ డైట్లో ఇలా తీసుకోండి. మన రెగ్యులర్గా తీసుకోకపోయినా అప్పుడప్పుడు మనకు నచ్చినట్లు ఇలా పకోడీలాగా, స్నాక్స్ లాగా ట్రై చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ వాష్ చేసుకున్నాక వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 స్పూన్ వరకు బియ్యం పిండి, అలాగే 1 నుంచి 2 స్పూన్ల వరకు శనగపిండి, అలాగే రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది, ఫ్లేవరు టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి అనేది పలచబడకుండా, జారకుండా వాటిని పట్టి ఉండేలాగా మనము వీటినన్నిటిని బాగా కలిసేలాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేడి వేడి నూనెలో ఇలా వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా అయిపోతుంది. వితిన్ 20 మినిట్స్లో రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బ్యాచెస్ వైజ్గా నెక్స్ట్ది కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకొని పకోడీని ఎంజాయ్ చేయొచ్చు. మా పాప ఫస్ట్ అవి వేసానో లేదో వచ్చి తీసుకెళ్ళిపోయింది. దాన్ని టేస్ట్ చేయాలని అంత ఎగ్జైటింగ్గా ఉంది. వాళ్ళు ఎంతో ఇష్టంగా తీసుకున్నారు ఆ బేబీ కార్న్. ఇవి ఒట్టివి పచ్చివి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మేము తిని చూసాము. డైట్ చేసేటప్పుడు ఇట్లా అప్పుడప్పుడు ఇలా కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది. డైట్ అంటే ఓన్లీ వెయిట్ లాస్ కోసం అని కాదు, హెల్తీగా లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనుకున్నప్పుడు కూడా, ఎప్పుడైనా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసుకొని తినటం వల్ల టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.